పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. మరొకసారి మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యం దగ్గరకు వెళ్ళుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్న మేమందరము మేలు పొంది నీ వాక్యము చేత తృప్తితో నీ సన్నిధిలో నుండి వెళ్ళుటకు సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1-8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడుకు ఒక సైనికుని పిలిచి, చాలండి. ప్రభునందు ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. 9 అధ్యాయాలు ముగించుకొని 10వ అధ్యాయములోనికి వచ్చాం. 10వ అధ్యాయాన్ని కొర్నేలి కుటుంబ జీవిత చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా కొర్నేలిని గూర్చి, కొర్నేలి బంధువులను గూర్చి, కొర్నేలి ఇంటి వారిని గూర్చి వ్రాయబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుని వాక్యంలో పోయినటువంటి వారంలో మనం పేతురు లొద్దలో, యొప్పేలో జరిగినటువంటి 2 సంఘటనలను గూర్చి మనము చెప్పుకోవటం జరిగింది. పేతురు ఇప్పుడు ఎక్కడున్నాడు అనంటే యొప్పేలో ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. మనము దేవుని వాక్యములో నుండి ఈరోజు కొర్నేలి జీవితాన్ని గురించి ప్రారంభించబోతున్నాము. ఈ రోజు అది ముగించబడదు గనుక కొన్ని సంగతులు మనం విందాం. మొదటి వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. చాలండి. దైవ గ్రంథంలో కొర్నేలిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొర్నేలి ఒక శతాధిపతి అని వ్రాయబడింది. శతాధిపతి. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు ఇటువంటి భాషాపరమైన కొన్ని సంగతులు కనబడతాయి. దశాధిపతి, శతాధిపతి, సహస్రాధిపతి. దశాధిపతి, శతాధిపతి, సహస్రాధిపతి. దశాధిపతి అంటే 10 మందికి అధికారి అని అర్థం. శతాధిపతి అంటే 100 మందికి అధికారి అని అర్థం. సహస్రాధిపతి అంటే 1000 మందికి అధికారి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక వ్యక్తిని కూర్చి దేవుడు వ్రాయాలి అని అనుకుంటున్నాడు. ఆయన వ్రాశాడు.
దేవుని వాక్యములో ఇక్కడ మరి మనము చూసినట్లయితే ఇతడు ఇటలీ పటాలనబడిన పటాలములో ఇతడు ఒక ఉద్యోగిగా మనం చూస్తున్నాం. ఇటలీ అంటే రోమా పట్టణం, రోమా సామ్రాజ్యములో ప్రియులారా ఆనాటి దినాలలో జరుగుతున్న ఒక విషయం మనందరికీ తెలుసు కదా. యేసు ప్రభు వారు పుట్టే టయానికి యూదులందరూ కూడా ఎవరి వశములో ఉన్నారు అంటే రోమీయుల వశములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రోమా పరిపాలన క్రింద యూదులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం చూస్తే ఇటలీ అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడ వచ్చినా అవి ఏ ప్రాంతానికి సంబంధించినవేనంటే రోమా ప్రాంతానికి సంబంధించింది అని మీకు నేను తెలియచేస్తున్నాను. మరొక విషయాన్ని మీకు అర్థం అవటానికి చెబుతాను. బైబిల్లో అకుల ప్రిస్కిల్లాలు అనబడిన వారు ఉన్నారు కదా. అకుల ప్రిస్కిల్లాలు అనబడిన వారు కొరింతుకు వచ్చినప్పుడు అతని గురించి వ్రాస్తూ వారు ఎక్కడి నుండి వచ్చారో ఏ ప్రాంతం నుండి వచ్చారో చెబుతూ ఒక మాట చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుకుందాం. కుట్టువారు మొదటి నుండి చదవండి. అటు తరువాత బయలుదేరి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని ఇక్కడ ఈ వచ్చిన చూడండి, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. చూడండి, రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆనాటి దినాల్లో ఒక ఆజ్ఞ జారీ చేశాడు యూదులందరూ. అయితే ఇక్కడ వారు ఇటలీ నుండి వచ్చిన వారంటాడు. కింద రోమా విడిచి వెళ్ళిపోవాలని రాజు చెప్పాడు, అధికారి చెప్పాడు, చక్రవర్తి చెప్పాడు. కింద ఏమంటాడంటే వారు ఇటలీ నుండి వచ్చిన వారు అని అంటారు. కాబట్టి ఇటలీ ఏ ప్రాంతానికి చెందిందంటే ఎవరి ఆధీనములో ఉందంటే రోమా ఆధీనములో ఉంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోమా ప్రాంతములో, రోమా ఆధీనంలో ఇక్కడ కొర్నేలి ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏంటి అతని ఉద్యోగము అంటే శతాధిపతి. ఎక్కడ? పటాలములో అని ఉంది చూడండి. ఏమండి అక్కడ వాక్యంలో చూస్తే పటాలము, ఇటలీ పటాలనబడిన పటాలము అని అన్నాడు. పటాలము అంటే మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బెటాలియన్ అని మనం అంటాం. మీకు తెలుసా, మనం మంగళగిరి వెళితే మంగళగిరిలో ఏపీ బెటాలియన్ అని ఉంటుంది. బెటాలియన్ అంటే వీళ్ళు ప్రత్యేకంగా పని కొరకై సిద్ధపరచబడినటువంటి వారు. ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఏదైనా పార్టీకి సంబంధించిన విషయాలు కానీ, లేక ఎక్కువ మంది జనాభా కలిగినటువంటి ప్రాంతంలో వీళ్ళని ఎమర్జెన్సీగా పిలిపిస్తారన్నమాట. ఎమర్జెన్సీగా పిలిపిస్తారు. లేదు, ఒక ఊరిలో అల్లర్లు జరుగుతున్నాయి అనుకోండి, ఎమర్జెన్సీగా వీళ్ళని తీసుకొస్తారు. బెటాలియన్ దింపారంటారు చూసారా, బెటాలియన్ దింపారు అని. అలాగే బెటాలియన్స్ అని ప్రత్యేకముగా కొంత ప్రియులార మరి ఉద్యోగులు ఉంటారన్నమాట. వీళ్ళు ప్రత్యేకమైన వాటి కొరకై పిలువబడతారు. మనకు మంగళగిరి వెళితే ఆ కొండల మీదే పెద్ద పెద్దగా వ్రాయబడి ఉంటది 6 బెటాలియన్, 5 బెటాలియన్, 4th బెటాలియన్ అని అక్కడ బెటాలియన్ ఉండేది. ప్రియులార ఇప్పటికీ ఉందన్నమాట. అక్కడికే బెటాలియన్స్ ఉంటారన్నమాట. అక్కడ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాటి కొరకై పంపించబడుతున్న పోలీసు శాఖ వారు, వాళ్ళు ఆ పని కొరకై, ప్రత్యేకమైన పని కొరకు నిర్ణయింపబడిన వారు. నేను అనేక సార్లు అక్కడ వాక్యం చెప్పటానికి కూడా వెళుతుంటాను. అక్కడ చాలా మంది వీరు దేవుని యొక్క సన్నిధానములో జీవించేవారు కూడా ఉన్నారు. అంటే ప్రియులారా, ఇక్కడ ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక బెటాలియన్కు, లేక ఆ బెటాలియన్ లో ఒక 100 మందికి అధికారిగా ఉంటున్నాడు ఈ కొర్నేలి అనేటువంటి వాడు. ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి యూదుడు కాదండి, యూదుడు కాదు, ఇతడు అన్యుడు అని మనం తెలుసుకోవాలి.
అన్యుడు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే అతని గూర్చి, ఈ అన్యుడైనటువంటి కొర్నేలి గూర్చి ఒక శతాధిపతిగా, ఒక అధికారము కలిగిన వాడిగా, 100 మంది మీద అధికారము కలిగిన ఒక మంచి ఆఫీసర్ అయిన ఇటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అతని గురించి ఏమని వ్రాయబడిందంటే భక్తిపరుడొకడు అని ఉంది చూడండి. అతని గురించి మళ్ళీ మొదటి వచనం చదువుదాం. మళ్ళీ మొదటి వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు. ఎవరటైనా భక్తిపరుడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. నిజంగా అండి, దేవుని వాక్యాన్ని మనము చూస్తే ఇతడు భక్తిపరుడు, ఒక మంచి ఆఫీసర్ అయ్యుండి కూడా ఇతడు ఎటువంటి స్థితి కలిగిన వాడిగా కనబడుతున్నాడు? భక్తిపరుడు. పరిశుద్ధాత్ముడు అతని గూర్చి భక్తిపరుడు అని వ్రాయిస్తున్నాడు అనంటే దేవునికి ఎంత నచ్చాడో మీకే అర్థం అవ్వాలి. ఇంకా అతడు బాప్తిసం పొందలేదండి, ఇంకా అతడు రక్షణ పొందలేదండి. అయినా అతని గురించి వాక్యం ఏం చెబుతుందంటే భక్తిపరుడు అని వాక్యంలో చూస్తున్నాం. ఒక ప్రక్క చూస్తే అన్యుడైనటువంటి ఇతడు, మరో ప్రక్కన చూస్తే ఒక శతాధిపతి, ఒక అధికారము కలిగినటువంటి వాడు. అధికారము కలిగిన ఇతడు కొర్నేలి అనేటువంటి పేరు కలిగిన ఒక భక్తిపరుడుగా మనకు కనబడుతున్నాడు. నిజంగా అండి, ఎంతగా మనము సిగ్గుపడాలంటే ఈ విషయంలో, మనము దేవుని నమ్మి కూడా, దేవుణ్ణి తెలుసుకొని కూడా, రక్షించబడి కూడా మనలో భక్తి ఉండటం లేదు. రాత్రి చెప్పుకున్నాం కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే మేలులేంటో రాత్రి చెప్పుకున్నాం. నిజంగా ఇతడు ఒక అన్యుడయ్యుండి, ఒక అధికారము కలిగిన వాడయ్యుండి, పేరు కలిగిన వాడయ్యుండి, ఉన్నతమైన స్థానము కలిగిన వాడయ్యుండి భక్తిపరుడుగా బ్రతుకుతున్నాడు అనంటే చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. ఇతని గురించి ఇంకా వ్రాయబడిన మాట ఏంటంటే ఇతడు కైసరియలో ఉన్నాడు అని వ్రాయబడింది. ఎక్కడున్నాడు ఇతడు? కైసరియలో ఉన్నాడు అని. కైసరియ ప్రాంతం ఎక్కడుంది అనంటే లుద్దకు పైన యొప్పేకు కొంచెం దూరములో పైన కైసరియా ఉంటది చూడండి. క్రొత్త నిబంధన పాలస్తీనా పటంలో వెనక చూడండి, బైబిల్ వెనుక పటాలు ఉన్నాయి కదా, అక్కడ చూడండి. పాలస్తీనా, క్రొత్త నిబంధన పాలస్తీనాలో మనం పోయిన వారములో చూచినట్లుగా కింద లుద్దా ఉంది, ఎడవైపున కనబడిందా? పైన యొప్పే ఉంటది, దానికి పైన కైసరియా ఉందా? ఉంది. మరొక విషయం చెబుతున్నాను. పౌలు గారు 3వసారి ప్రయాణంలో, సువార్త ప్రయాణంలో ఈ కైసరియ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ కైసరియలో ఫిలిప్పు ఇంటిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. మరునాడు మేము బయలుదేరి ఎక్కడికి వచ్చారట? కైసరియకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడినైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనుకుండిరి, వారు ప్రవచించువారు. చాలండి. పౌలు గారు తన యొక్క బృందంతో ఆయన 3వ ప్రయాణంలో సువార్త ప్రయాణంలో కైసరియకు వచ్చాడు. కైసరియకు వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? 7గురిలో సువార్తికుడైన ఒకడు అని ఉంది. 7గురిలో ఒకడు. ఎక్కడ 7గురు? ఎవరిలో 7గురినా? ఎవరిలో 7గురు? దేవుని వాక్యములో 6వ అధ్యాయము చూడండి. వాక్య భాగములో మనం చదువుకున్నాం కదా, ధ్యానించాం. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకుని, కింద మనకు స్తెఫను కనబడతాడు, అక్కడ మరికొంతమంది కనబడతారు. వారిలో ఒకడు
పిలుపు. ఆ పిలుపు ఎక్కడున్నాడు చెప్పండి? కైసరియలో ఉన్నాడు. ఆ కైసరియలోనే ప్రియులారా ఉన్నాడు ఎవరు చెప్పండి? కొర్నేలి. ఉంటూ అతడు రోమా ప్రభుత్వానికి ఒక బెటాలియన్కు అధిపతిగా లేక ఒక శతాధిపతిగా అతడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు భక్తిపరుడు అని చూశాం కదా. అంతేనా? అతని జీవితం అంటే కాదండి. రండి 10వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఒక అన్యుడు, ఒక అధికారము కలిగిన వాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వాడు భక్తిపరుడుగా ఉన్నాడు. అతని భక్తి ఏంటో ఇక్కడ మనము చూస్తున్నాం. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి? ఎవరితో? ఇంటి వారందరితో. తను భార్య, తన పిల్లలు, తన ఇంటి వారందరితో ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు చెప్పండి? ఎంత మంచి ఆత్మీయుడిగా ఉన్నాడు ఇతడు. అంటే అతడు ఇంకా రక్షించబడకపోయినా అతనిలో ఒక మంచి లక్షణాలు, ఆధ్యాత్మికమైన లక్షణాలు కనబడుతున్నాయి. చూడండి, రక్షణ పొందిన మనలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కనిపించటం లేదు. భయభక్తులు కలిగి ఉన్న ఇంటి వారితో లేదు ఆ భక్తి. ఇంటి వారితో మనకు ఆ భక్తి కనబడటం లేదు. ఇక్కడ తన ఇంటి వారందరితో కూడా అనే మాట మనం చూస్తున్నాం. మన కుటుంబాలు ఎలాగున్నాయి? భార్య రక్షణ పొందితే భర్తకు రక్షణ ఉండదు, భర్త రక్షణ పొందితే భార్యకు రక్షణ ఉండదు, భార్యాభర్తలు ప్రార్థనకు వస్తే పిల్లలు ప్రార్థనకు రారు, పిల్లలు ప్రార్థనకు వస్తే తల్లిదండ్రులు ప్రార్థనకు రారు. ఇంటి వారందరితో కూడా కలిసి భక్తి చేస్తున్న ఒక భక్తిపరుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి అతడు ప్రజలకు ఏం చేస్తున్నాడు? బహుధర్మము చేస్తున్నాడు. ధర్మము చేయటం వేరు, బహుధర్మము చేయటం వేరు. ప్రియులారా, ప్రజలకు బహుధర్మము చేస్తూ ఉన్నాడు. నిజంగా చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు కానీ, చాలా మంది డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు కానీ, చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు కానీ అందరూ ధర్మము చేసేవాళ్ళు కాదండి. అందరూ ధర్మము చేసేవాళ్ళు కాదు. ధర్మము చేసేవాళ్ళు ఎక్కడో కొద్ది మంది మాత్రమే కనబడతారు. కానీ ఇక్కడ కొర్నేలి బహుధర్మము చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇంటి వారితో కూడా. తర్వాత అతడు బహుధర్మము చేస్తూ ఉన్నాడు. తర్వాత మనము చూస్తే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏమంది చెప్పండి? ఏమండి? తినటానికి తిండి లేదా? తినటానికి తిండి లేదండి కొర్నేలి గారికి. ఉండటానికి ఇల్లు లేదా? ఏమండి? కట్టుకోవటానికి వస్త్రాలు లేవా? చాలా సుఖంగా బ్రతకొచ్చు, చాలా ఆనందంగా గడపొచ్చు, చాలా సంతోషంగా గడపొచ్చు ఇతడు. కానీ అతడు భక్తిపరుడుగా దేవుని యందు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడిగా బహుధర్మము చేయుచు దేవునికి ఎల్లప్పుడూ 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 ప్రార్థన చేయుచుండెను అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. మనమేమో ఎప్పుడైనా అవసరమైతే ప్రార్థన, మనకు ప్రార్థన ఎప్పుడు వస్తుందో చెప్పనా? రోగమైన రావాలి, శ్రమైన రావాలి, బాధ అయిన రావాలి, మన మోకాళ్ళు ఉంచాలంటే కదా. మనం ప్రార్థన చెయ్యాలంటే ఇంట్లో ఎవరికైనా బలహీనత అయినా రావాలి, లేదా ఇంట్లో ఏదైనా శ్రమ అయినా రావాలి. అవి రాకపోతే మనము మోకాళ్ళు ఉంచం, మనం ప్రార్థన చెయ్యం. కానీ ఏ రోగము లేకపోయినా, ఏ బాధ లేకపోయినా, ఏ కష్టం లేకపోయినా మంచి స్థితిలో ఉండి కూడా దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి చూశాడు. కొర్నేలి జీవితం దేవునికి భలే నచ్చిందండి. కొర్నేలి జీవితం దేవునికి బహుగా నచ్చిందండి.
తట్టుకోలేకపోయాడు. ఎంత భక్తి కలిగిన వాడు, భయభక్తులు కలిగి జీవిస్తున్నవాడు, ప్రార్థనాపరుడు, ధర్మం చేస్తున్నటువంటి వాడు రక్షణ పొందితే ఎంత బాగుంటది అని అనుకున్నాడు దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు. వెంటనే పరలోకములో ఒక దూతను పిలిచాడు. దూత వచ్చి, ఏంటి ప్రభువా అని అంటే, ఏముంది, త్వరగా కైసరియలో ఉన్న కొర్నేలి దగ్గరికి వెళ్ళిపోవాలి నువ్వు. దేవుడు పంపిస్తున్నాడు. ఎవరి కోసం? కొర్నేలి కోసం. ఎవరిని పంపిస్తున్నాడు? దేవదూతను. మన కోసం ఎప్పుడు పంపించాడా? మన కోసం ఎవరు పంపించాడా? మన కోసం పాస్టర్ గారిని పంపించాడు కదా. అయ్యా, పలానోళ్ళు భక్తి నాకు నచ్చింది, పలానోళ్ళు మంచి ప్రార్థన చేస్తున్నారయ్యా, నువ్వు వెళ్ళి వాళ్ళకి దేవుని మాటలు చెప్పయ్యా అని పాస్టర్ గారితో ఎప్పుడని చెప్పాడు ప్రభు? దేవదూతతో చెబుతున్నాడు దేవుడు. దేవదూతతో వెళ్ళు. కొర్నేలి జీవితాన్ని చూశాను. కొర్నేలి ఒక ఆస్తిపరుడయ్యుండి, కొర్నేలి ఒక ఉద్యోగస్తుడయ్యుండి, ఒక శతాధిపతి అయ్యుండి, కొర్నేలి ఒక అన్యుడయ్యుండి, కొర్నేలి భక్తి చూశాను, కొర్నేలి ప్రార్థన చూశాను, కొర్నేలి ధర్మం చూశాను, కొర్నేలి యొక్క భయభక్తులు కలిగిన జీవితం చూశాను. తన ఇంటి వారందరినీ ప్రభువులో నడిపిస్తున్నాడు. తన ఇంటి వారందరినీ మోకరింప చేస్తున్నాడు. తన ఇంటి వారందరూ కూడా దేవునితో కలిసి బ్రతుకుతున్నారు. కానీ మారు మనసు లేదు. అతనికి మారు మనసు కావాలి, రక్షణ కావాలి అతనికి. కాబట్టి త్వరగా నువ్వు వెళ్ళి నీవు విషయాన్ని, నీకు చెప్పిన విషయాన్ని వెళ్ళి కొర్నేలికి చెప్పు అనగానే పగలు, ప్రియులారా అక్కడ చూడండి వాక్యములు, 3 గంటల సమయములో ఏం జరిగిందో 3వ వచనాన్ని మనము చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి ఎలా చేరాయి? జ్ఞాపకార్థముగా. ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి. ప్రియులారా, నిజంగా కొర్నేలి జీవితాన్ని మనం చూస్తే, కొర్నేలి రక్షణ పొందకపోయినా కొర్నేలి యొక్క జీవితాన్ని బట్టి, కొర్నేలి బ్రతుకును బట్టి, కొర్నేలి చేసిన ప్రార్థనలు, ధర్మ కార్యాలు జ్ఞాపకములోనికి వెళ్ళాయట. ఎక్కడికి? దేవుని సన్నిధికి. జ్ఞాపకం. ప్రియులారా, దేవుడు కొర్నేలి చేసే భక్తిని గాని, కొర్నేలి చేసే ధర్మాన్ని గాని జ్ఞాపకములో ఉంచుకుంటున్నాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని జ్ఞాపకాలలో ఉన్న కొర్నేలి. ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాడు? మనం ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాం? మనం ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాం చెప్పనా? చెబుతా వినండి. ఏవండి, పలానావండి సంవత్సరం క్రితం నన్ను ఒక మాట అందండి, మర్చిపోలేకపోతున్నానండి. ఏ జ్ఞాపకం అది? మంచిదా? ఏవండి, ఇప్పటికీ నా యొక్క హృదయం తరుక్కుపోతుందండి, నా గుండె తరుక్కుపోతుందండి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. అసలు ఎంత మాట ఉందో తెలుసా? ఎప్పుడు? సంవత్సరం క్రితం అన్న మాట ఈమె మర్చిపోయిందా? మర్చిపోలా. జ్ఞాపకము పెట్టుకుందట. జ్ఞాపకములో ఉండిపోయింది. చూసారా? కొన్నిసార్లు ఈ పనికి మాలినవన్నీ జ్ఞాపకంలోకి వస్తాయి. మనకి జ్ఞాపకంలో ఉంటాయి కానీ అసలు జ్ఞాపకములో ఉండవలసినవి మనకు జ్ఞాపకం ఉండదు. ఎప్పుడో సంవత్సరం క్రితం అన్న మాట జ్ఞాపకం ఉంది కానీ రాత్రి చెప్పిన వాక్యం చెప్పండి. పోయిన ఆదివారం చెప్పింది చెప్పండి. పోయిన శనివారం చెప్పింది చెప్పండి. ఉండవు. సంవత్సరం క్రితం ఎవరో ఒక చిన్న మాట అంటే మాత్రం అది సంవత్సరం తర్వాత కూడా జ్ఞాపకం ఉంటది. అసలు ఉండవలసినవి మనకి జ్ఞాపకంలో ఉండవు. ప్రియులారా, గ్రహించండి. ఇంకా మనం దేవుని జ్ఞాపకాల్లో ఏమంటాం? బైబిల్లో మనము చూస్తే కొర్నేలి దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడు. కొర్నేలి ప్రార్థనలు దేవుని జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాయి. కొర్నేలి యొక్క భక్తి జీవితం ప్రియులారా దేవుని జ్ఞాపకంలోకి వెళ్ళిపోయి దేవుని దూత వచ్చి చెబుతున్నాడు. ఏమని? కొర్నేలి,
నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు ఇదిగో దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరాయి. దేవుడు నీతో చెప్పమన్న మాట ఏంటంటే, ఇదిగో నీవున్నటువంటి ప్రదేశానికి దగ్గరలో యొప్పే అనే ప్రాంతంలో పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. అతడు చర్మకారుని ఇంటిలో ఉన్నాడు. కాబట్టి అతన్ని పిలిపించుకో, నీకు చెప్పవలసిన విషయాలు అతడు చెబుతాడని అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నామండి. చూడండి 5వ వచనం చదవండి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడుకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపెను. చాలండి. దేవుని దూత వచ్చి చెప్పింది, నీ ధర్మ కార్యాలు, నీవు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే ఈ సమయంలో నీకు అవసరమైనది ఒకటి ఉంది. అది నీకు చెప్పాలి అనంటే నీవు యొప్పేకు మనుషులను పంపి అక్కడ ఒక సీమోన్ అనే చర్మకారుని ఇంటిలో ఇదిగో పేతురు గారు ఉన్నాడయ్యా, దైవజనుడున్నాడు, పిలిపించుకో అని అన్నాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతాను చూడండి. ఇప్పుడు కొర్నేలికి సువార్త చెప్పటానికి యొప్పే నుండి దైవజనుడైన పేతురే రావాలా? దేవదూత చెప్పొచ్చుగా. ఏమండి, దేవదూత చెప్పొచ్చు కదా. ఎందుకు పేతురు గారిని పిలిపించుకోమంటున్నారంటే, ఆ బాధ్యత ఎవరికిచ్చాడు దేవుడు అంటే తన సేవకులకి ఇచ్చాడు, తనను నమ్మిన వారికి ఇచ్చాడు, తన యందు ప్రియుల భయభక్తులు కలిగిన వారికి ఇచ్చాడు. రక్షించబడిన వారి జీవితం ఎందుకోసం రక్షించబడిందో, రక్షించబడిన వారు ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనము చూస్తే, ప్రియులారా, ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడు, మనం ఏం చేయాలో అక్కడ చెప్పబడింది. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే, ప్రియులారా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలట? ప్రచురం. ఎవరికిచ్చాడు ఈ బాధ్యత? ప్రచురం చేసే బాధ్యత ఎవరికిచ్చాడు? దేవుని గుణాతిశయములను ప్రచురం చేసే బాధ్యత ఎవరికిచ్చాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన వెలుగులోనికి పిలిచిన రక్షించబడిన వారందరికి ఇచ్చాడు ఈ బాధ్యత. ఏ బాధ్యత? దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు బాధ్యత. మరి ఎంతమందికి ప్రచురం చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ఎంతమందికి దేవుని మాటలు చెబుతున్నారో నాకు తెలియదు. బైబిల్లో క్రీస్తు యొక్క రక్తములో, క్రీస్తు శరీరములో పాలు పంపులు పొందేవారు కూడా వారు ఎల్లప్పుడూ క్రీస్తు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనుంది. ఆయన మరణాన్ని ఏం చేయాలట? ప్రచురించాలి. ఎవరు? రక్షించబడిన ప్రతి ఒక్కరు. వీళ్ళని రాజులైన యాజకులుగా దేవుడు చేశాడని వాక్యంలో చూస్తున్నాం. దేవదూతలకు లేదా భాగ్యం? దేవదూతలకు లేదు. ఎందుకో తెలుసా? దేవదూతల కంటే గొప్పవారమండి మనం. దేవదూతల కంటే గొప్పవారం మనం. ఎంత గొప్పవారమో చెప్పనా? దేవదూతలే మనకు పరిచర్య చేయటానికి దేవుడు నియమించాడు. దేవదూతలనే మనకు పరిచర్య చేయటానికి నియమించాడు. మనము దేవదూతల కంటే గొప్పవారము. మనకు పరిచారము చేయుటకై ఏర్పరచబడిన ఆత్మలవి. అంతేగాని మనము దేవదూతలను చూసి, ప్రియులారా, నేను నీకంటే చిన్నవాణ్ణి, నీకంటే చిన్నదాన్ని అనుకోకండి మీరు. దేవదూతలు మనకు పరిచర్య చేసేవాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా వాక్య భాగములో 1వ అధ్యాయము చివరి వచనం చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
వీరందరూ అంటే పైన దూతల గురించి మాట్లాడాడు కదా, పైన దూతల గురించి మాట్లాడుతూ వీరందరూ రక్షయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరు చెప్పండి? రక్షించబడిన వారికి సేవ చేసే ఆత్మలు, సేవ చేసే ఆత్మలు. అందుకేగా మనం ఏం చేస్తాం ప్రార్థన, ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నాను, నీ దూతలను నా చుట్టూ కావలి ఉంచు అని అంటాం. అంటే దూతలు మనకు ఎటువంటి వారు? కావలి కాసేవారు. ఎవరికి? అందరికీ కాదు, దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దూత ఎల్లప్పుడూ ఏం చేస్తుంది చెప్పండి? కావలి కాస్తుంది. ఎవరికి? అందరికీ కాదు, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు వాళ్ళకి ఏం చేస్తాయి? ప్రియులారా, కార్యం చేస్తాయి, కావలి ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. వాళ్ళు మనకు పరిచర్య చేసేవాళ్ళు దేవదూతలు. అందుకే దేవదూత వచ్చి కొర్నేలికి వాక్యం చెప్పలేదు. ఎందుకంటే ఆ వాక్యం ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ప్రియులారా, సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సంఘమే లోకానికి వాక్యాన్ని ప్రకటించాలి. అందుచేత ఇప్పుడు ప్రియులారా, కొర్నేలి దగ్గరకు వచ్చిన దూత ఏం చెబుతున్నాడంటే, యొప్పేకు పంపు, అక్కడ చర్మకారుని ఇంటిలో ఇదిగో పేతురున్నాడు. నువ్వు గనుక ఆయన పంపిస్తే ఆయన్ని తీసుకొచ్చే నీకు చేయవలసినది ఏంటో, నువ్వు నడవలసిన మార్గం ఏంటో నీకు తెలియచేస్తాడు అని దేవదూత చెప్పాడు. ఇప్పుడు ప్రియులారా, చెప్పి వెళ్ళిపోగానే కొర్నేలి యొక్క జీవితం చూడండి ప్రియులారా. అక్కడ కొర్నేలి ఇంటిలో చాలా మంది పనివారు ఉన్నారు. తనను జాగ్రత్తగా కనిపెట్టుకునేటువంటి ఇద్దరిలో మళ్ళీ ఒకడు భక్తిపరుడు అని ఉంది చూడండి అక్కడ. ఇప్పుడు మళ్ళీ చదవండి 7వ వచనం. అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి. ఏమండి, ఇక్కడ కేవలం కొర్నేలి కుటుంబమే భక్తి కాదు, కొర్నేలి ఒక్కడే భక్తిపరుడు కాదు, తన ఇంటిలో ఉన్న మరొక సైనికుడు కూడా భక్తిపరుడుగానే కనబడుతున్నాడు అనంటే, అసలు నిజంగా కొర్నేలి యొక్క జీవితం మాత్రమే కాదు, కొర్నేలి చుట్టూ ఉన్న వారందరిలో కూడా చాలా మంది భక్తిపరులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మరి ఎంతమందిని మార్చాడో గాని, ఎంతమందిని భక్తిలోకి దించాడో గాని, ఎంతమంది కోసం ప్రయాసపడ్డాడో గాని, కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి ఇంటిలో కూడా ఎవరున్నారు చెప్పండి? పనిచేసేవారు భక్తిపరులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని పిలిచి ఇదిగో జరిగిన సంగతులు, అంటే దేవదూత చెప్పిన సంగతులన్నీ వారికి చెప్పి యొప్పేనుకు వారిని పంపించారు. ఎందుకు పంపించాడు అనంటే, అక్కడ ఎవరున్నారంటే పేతురు గారు ఉన్నాడు. పేతురు గారిని తీసుకురావటానికి పంపించాడు ప్రియులారా, పేతురు గారిని తీసుకురావటానికి పంపించాడు. వాస్తవానికి ప్రియులారా, నిజంగా ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఒక అన్యుడుగా ఉన్నాడు. నిజంగా ఒక ప్రియులార ప్రభువు ఈ లోకములో ప్రియులారా ప్రభుని ఎరగని వారి యొక్క జీవితం ఎంత భక్తిగా ఉంటుందంటే మనం ఎక్కడ చూడలేదు కూడా అని నేను చెబుతాను. నా మట్టుకు నేను చూడలేదు. రక్షణ పొందకుండానే ఇంత భక్తిపరుడుగా, రక్షణ పొందకుండానే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండటం, రక్షణ పొందకుండానే తన యొక్క జీవితంలో బహుధర్మము చేయటం, రక్షణ పొందకుండానే అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం. నిజంగా ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి ప్రియులారా. భక్తి కలిగిన వారిలో కంటే ప్రియులారా, రక్షణ పొందిన వారిలో కంటే రక్షణ పొందని కొర్నేలి జీవితమే చాలా బాగుంది కదా. అందుకే దేవుడు అతని యొద్దకు తన దూతను పంపించి అతనికి మరి నేర్పించవలసిన మార్గం, రక్షణ మార్గాన్ని తెలియచేయటానికి యొప్పేకు పంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొర్నేలి కుటుంబం విషయంలో పరలోకమే దిగింది అని చెబుతా నేను. కొర్నేలి భక్తి జీవితాన్ని చూసి పరలోకంలో దేవుడు కదిలాడు కాబట్టి తన దూతను పిలిచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చెప్పండి? కొర్నేలి దగ్గరికి వెళ్ళు నాయనా,
కొర్నేలి దగ్గరికి వెళ్ళు. కొర్నేలి జీవితం నాకు నచ్చింది, కొర్నేలి భక్తి నాకు నచ్చింది, కొర్నేలి ప్రార్థన, ఇదిగో కొర్నేలి చేసే ధర్మం ఇదిగో నా దగ్గరకు జ్ఞాపకార్థంగా చేరాయి. నేను ఒక విషయం చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథము రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కొర్నేలి ప్రార్థనలు, కొర్నేలి చేసిన ధర్మం పరలోకమందు జ్ఞాపకార్థంగా ఉన్నాయని ఇప్పుడు మనకు కూడా జ్ఞాపకార్థంగా చెబుతున్నాడా లేదా? మన జ్ఞాపకాల్లో కూడా ఉన్నాడా కొర్నేలి గారు? సంగమునకు జ్ఞాపకార్థంగా ఉన్నాడా కొర్నేలి గారు? ఉన్నాడు. మనం ఎవరి జ్ఞాపకాలలో ఉన్నాం? ఎవండి నా కోసం ప్రార్థన చేస్తున్నారండి, నా కోసం దేవుని భక్తి చేస్తున్నారండి, లేదండి అతని భక్తి జీవితం చాలా బాగుంటదండి, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి అండి, ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి, లోకములో పడిపోలేదండి ఆమె. ఎవరు ప్రియులర మన గురించి జ్ఞాపకంగా చెప్పుకోగలుగుతున్నారో చెప్పండి. దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళాలి. మనం దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. మనుషులు జ్ఞాపకం చేసుకోకపోయినా మనము దేవుని జ్ఞాపకాలలో చేరినప్పుడు నిజంగా దేవుడు ప్రియులారా తప్పనిసరిగా మన పక్షాన తన దూతలు ఉంచుతాడని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఈ శిష్యులు లేకపోతే కొర్నేలి యొక్క సేవకులు, భక్తిపరుడైనటువంటి సేవకుడు ఇప్పుడు యొప్పేకు వెళ్ళాడు. మరొక సేవకుడిని వెంటబెట్టుకొని యొప్పేకు వెళ్ళిన తర్వాత పేతురును పిలిస్తే పేతురు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే వారం చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా కొర్నేలి గూర్చి, కొర్నేలి కుటుంబాన్ని గూర్చి, కొర్నేలి బంధువులను గూర్చి వ్రాయబడిన అధ్యాయం. మరి ఈ దినాన్న మనం ఆలోచన చేద్దాం. మన ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉందా? మనము చేసే పనులు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయా? మనము చేసే భక్తి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉందా? దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాయా? మన ప్రార్థనలు చేస్తున్నాం, మంచిదే. గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ప్రియులారా, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? ఎలా ఉంటే దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది ఆలోచించండి. మనము దేవునికి నచ్చేవారిగా బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టము కలిగిన వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామా? మన బ్రతుకులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? మన జీవితం దేవునికి ఇష్టముగా ఉందా? మన స్థితి దేవునికి ఇష్టంగా ఉందా? లేదు, దేవుడు మనల్ని నెట్టివేస్తున్నాడా? నీ బ్రతుకు బాగాలేదు, ప్రార్థన చేస్తున్నావు కానీ. రక్షణ పొందావు కానీ నీ మాటలు బాగాలేదు. రక్షణ పొందావు కానీ నీ స్థితి బాగుండలేదు. రక్షణ పొందావు కానీ నీ బ్రతుకులు అనేక పొరపాట్లు కనబడుతున్నాయి. దేవుడు ఎందుకు తన దూతలను కావలి ఉంచుతాడు నీకు చెప్పు. మనందరి జీవితాలలో మనము చేసే ప్రార్థన ఆయన దగ్గరకు చేరాలి. ఆయన జ్ఞాపకార్థములో ఉండాలంటే ఇదిగో మంచి ఆత్మీయమైన భక్తి కలిగిన వారిగా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా, ప్రార్థించే వారిగా, అనేకులకు సహాయపడే వారిగా, దేవునికి నచ్చిన విధంగా మనం ప్రియులారా బ్రతకాలి. ఇక్కడ ఒక రకంగా, బయట ఒక రకంగా కాదు. భక్తి జీవితం అంటే ఎక్కడైనా ఒకే విధానములో కొనసాగేది. మన స్థితి ఎలాగుంది? మన భక్తి ఎలాగుంది? దేవుని సన్నిధికి చేరగలుగుతుందా? దేవుని జ్ఞాపకార్థములో ఉంటుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి నిర్ణయంతో ప్రభువులో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాదాల యొద్దకు వస్తున్నాము నాయన. నిజమే తండ్రి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మంచి స్థితి కలిగినటువంటి కొర్నేలి, శతాధిపతిగా 100 మందికి అధికారము కలిగినటువంటి కొర్నేలి జీవితం ఈ రోజున ప్రభువా నాయన మాకు సవాలుకరముగా నిలుస్తుంది నాయన. నిజంగా అతని జీవితంలో నాయన ఎక్కడ నేర్చుకున్నాడో, ఎవరు నేర్పించారో తెలియదు కానీ ఆయన భక్తి నేర్చుకున్నాడు, భక్తి పరుడుగా మారాడు. తండ్రి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా తన ఇంటి వారందరినీ నడిపించుకున్నాడు. నీ సన్నిధిలో ఉండి బహుధర్మము చేస్తున్న వాడిగా, ఎల్లప్పుడూ తన ఇంటి వారితో ప్రార్థన చేస్తున్న వాడిగా కనబడుతున్నాడు. తండ్రి, అటువంటి జీవితం నాకు పెట్టండి, మాకు పెట్టండి. నీ సన్నిధిలో ప్రభువా ఏదో వచ్చి విని వెళ్ళిపోవటం కాదు గాని
మా గృహాలలో ప్రభు మేము వెళ్ళిన తర్వాత మా ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నీ జ్ఞాపకాలలో మేము ఉండేవారిగా మమ్మల్ని సిద్ధము చేయండి ప్రభువా. ప్రభు బల యుద్ధకు వస్తున్నాము నాయన. ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నాము నాయన. మీ సన్నిధిలో ప్రభువా మేము నీకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ జ్ఞాపకాలలో ఉండేవారిగా మమ్మల్ని చేయండి. నీ వాక్యాన్ని ఇతరులకు చెప్పేవారిగా చేయండి. క్రీస్తు యొక్క నాయన ఉన్నతమైన ప్రేమను లోకానికి తెలియచేసేవారిగా మమ్మల్ని చేయండి నాయన. ఈ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభుని క్రీస్తు పేరిట నాకు నేనుగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.